జీసస్ అనేది నిజం కాదని ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ముదిగొండ శివప్రసాద్ గారు అనే ఒక పెద్ద మనిషి, ఒక ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆ యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఆయన టీవీలో యేసుక్రీస్తు ప్రభు అనేది ఒక అబద్ధం అని చెప్తున్నారు. ముదిగొండ శివప్రసాద్ ఆయన పేరు. ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ గారు అద్భుతంగా ఆయన్ని యాంకరింగ్ చేశారు. అయితే ముదిగొండ శివప్రసాద్ అనే అతను దాదాపు 75 సంవత్సరాల పైబడిన వ్యక్తి. ఆయన వాస్తవంగా ఈ యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అనేది పచ్చి అబద్ధమని టీవీలో మాట్లాడుతున్నారు. హైందవ సోదరులారా, నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు పాస్టర్స్ అనేవాళ్ళు ఇతర దేవుళ్ళ గురించి వాళ్ళ ఉనికిని ప్రశ్నిస్తున్నప్పుడు మీకు ఎంత కోపంగా ఉందో, అలాగే ఈ ముదిగొండ శివప్రసాద్ గారు ఆయన వ్యాఖ్యలు కూడా కోపం వస్తుంది. కానీ నేను ఫస్ట్ నుంచి ఖండిస్తున్నాను. ఎవరైనా దేవీ దేవతలను దూషించే పాస్టర్స్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ దేవీ దేవతను దూషించలేదు. ఆయన 33.5 సంవత్సరాల్లో అపోస్తులు కూడా ఎవరిని దూషించినట్టుగా బైబిల్ లేదు. ఓల్డ్ టెస్టిమెంట్లోనే తను ఎన్నుకున్న జనాంగం అనేది మరి విగ్రహారం చేయొద్దని గట్టిగా చెప్పబడింది. అయితే ముదిగొండ శివప్రసాద్ అనే వ్యక్తి బైబిల్ని నేను దాదాపు 5-6 సార్లు చదివాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి మీద బురద చల్లడానికి, లేకపోతే యేసు ప్రభువారు మరి పాస్టర్స్కి క్రైస్తవులకి ఏమీ తెలియదు బైబిల్, నేను చెప్తాను వినండి అని చెప్పేసి చెప్తున్నాడు. నేను ఆయన కొన్ని ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను. ముందు ఆయన కొన్ని ప్రశ్నలు వేసే ముందు మీరు ఆయన వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రాచీన చరిత్ర తెలుసుకోవాలి అంటే ఎస్పెషల్లీ ఈ క్రిస్టియన్ లిటరేచర్ మీద నేను బాగా పరిశోధన చేశాను, విపరీతంగా పరిశోధన చేశాను. పరిశోధన 8 పుస్తకాలు రాశాను. వీటికి క్రైస్తవ అష్టకము అని పేరు. క్రైస్తవ అష్టకం 8 బుక్స్ రాశాను. అబద్ధాలు చెప్పకూడదు సమాజానికి, నిజం చెప్పాలి. అది చెప్పాలంటే సమాజం బాగా పరిశోధన చేసి వాస్తవం తెలుసుకొని నేను ముందు సంతృప్తి పడాలి. నేను నిజం చెప్తున్నా. సరే, ఈ వీడియోలో ఈ పెద్ద ఆయన పేరు ముదిగొండ శివప్రసాద్. ఈ ముదిగొండ శివప్రసాద్ అనే అతను చాలా మంచి వ్యక్తే. అయితే ఇతను డబ్బుల కోసం కకృతిపడే వ్యక్తి కాదు, ఒక మంచి వ్యక్తే. కానీ ఈ మధ్యకాలంలో దాదాపు చాలా కాలం నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని లేకపోతే ఆయన జీవితం గురించి ప్రశ్నిస్తూనే ఉన్నాడు. లేకపోతే అసలు యేసుక్రీస్తు ప్రభువారి దాని క్రియేషన్ అది అబద్ధము, ఒక స్టోరీ అని చెప్తున్నాడు. నేనేమన్నాను ఇందాక హైందవ సోదరులందరికీ, ఒక దేవీ దేవతలు వాళ్ళ ఉనికి అబద్ధమని అంటే మరి హైందవ సోదరులు ఎంతకి బాధ వస్తుందో మన పాస్టర్స్ని ఎంతమంది ఖండించారు. అలాగే వీరు కూడా యేసు ప్రభువారి యొక్క జీవితం గురించి మరి వారు అబద్ధం అని చెప్పేసి అనేకమైన క్రైస్తవులకి బ్రహ్మంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ యొక్క పెద్ద ఆయనకి మరి నేను కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు పెద్దవారుగా ఆలోచించి మాట్లాడాలి. ముదిగొండ శివప్రసాద్ గారు అదేవిధంగా బైబిల్ ఒక అబద్ధమైన పుస్తకం అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అంటాను, అబద్ధమైన పుస్తకం అంటే నేను రుజువు చేయడానికి వచ్చేటప్పుడు ఏంటి ఆ రుజువు అంటే, నమ్మకం విశ్వాసం అనేది యేసు ప్రభువారు తిరిగి లేచడానికి ఆధారాలు సంఘంలో పరిశుద్ధాత్మే. సంఘంలో పరిశుద్ధాత్మ సంఘంలో పనిచేసే విధానాన్ని బట్టి సంఘంలో కృపావరాలు ఆత్మవరాలతో నింపబడి జరగబోతున్న కొన్ని అనేకమైన విషయాలు కుటుంబంలో కీడైన మేలైన బయలుపరుస్తాడు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం అనేది ఉనికిని మరి కలిగి ఉన్నది. ఇది మూలాలు చాలా గొప్పవి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, అంతకుముందు ప్రతి వీడియోలో మీకు తెలియజేస్తాను. నేను పాస్టర్గా కాకముందు ఫ్యాక్షనిస్ట్గా ఉన్న 3 తరాల రౌడీజం అని చెప్పాను. ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నాను మీరు గమనించుకోండి. ఎందుకంటే ఈ వీడియో కొత్తగా కొంతమందికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నేనెవరో తెలియదుగా. అవునుగడ్డ నియోజకవర్గంలో జన్మించిన వ్యక్తిగా, మరి నేను యేసు ప్రభువుని తెలియని వ్యక్తిగా, మరి దైవ సేవకులను దూషించిన వ్యక్తిని నేను, దైవ సేవకుల మందిరాల మీద దాడి చేయడానికి వెళ్ళిన వ్యక్తిని నేను. ఇది మా మండలంలో లేకపోతే నియోజకవర్గంలో ఎవరైనా మీరు కనుక్కోవచ్చు. మా ఇంటి పేరు పోతన, మా తాతగారి పేరు పోతన కృష్ణమూర్తి గారు. మరి నాయుడు గారి సామాజిక వర్గంలో నుంచి మరి మూర్ఖతరంగా రౌడీజంగా భయంకరమైన పాపాలతో ఉన్న మా కుటుంబాల్లోనికి ఈ సృష్టికర్త లేకపోతే మీరు అబద్ధం అని చెప్పిన దేవుడు మా దగ్గరికి వచ్చాడు. అబద్ధం అని చెప్పిన దేవుడు మా దగ్గరికి వచ్చాడు కాబట్టి అది మేము నిజమని నమ్మాం. మీ దగ్గరికి రాలేదు, మీ దగ్గరికి దేవుడు రాలేదు. మరి ఎవరు వచ్చారో నాకు తెలియదు. కానీ నేను కొన్ని ప్రశ్నలు వేయడానికి మీకు ఇష్టపడుతున్నాను. మీరు పెద్దవారయ్యండి ఆలోచించి మాట్లాడమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. రెండోది, బైబిల్ అబద్ధం అని మీరు చెప్తున్నారు కాబట్టి నేను నిరూపించడానికి నా కోణంలో నేను చెప్పడానికి వచ్చాను. మరి ఈ మాట కూడా నేను చెప్పకూడదు. మరి శ్మశానానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని దాన్ని ఏమంటారంటే భ్రమలోకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను. నేనేమంటానంటే, మీరు యేసు ప్రభువారి యొక్క ఉనికిని మీరు ప్రశ్నించారు కాబట్టి ఏబిఎన్ రాధాకృష్ణ గారిని వారిని నేను గౌరవిస్తున్నాను. మీరు ఎందుకు గౌరవిస్తున్నానంటే, వారు మరి చక్కగా ఖండించాడు. ఎందుకు ఖండించాడు కొన్ని విషయాలు నేను అది తర్వాత మీకు ముందు తెలియజేస్తాను. మరి బైబిల్ గ్రంథంలో మరి ఈ ముదిగొండ శివప్రసాద్ అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేక పుస్తకాలు రాశారు, అనేక బుక్స్ రాశారు. వారితో నాకు మరి గొడవ ఏమీ లేదు. కానీ యేసు ప్రభువారి జోలికి వచ్చినప్పుడు పేతురు పత్రికలో హేతు అడిగే ప్రతి వానికి మేము ఆన్సర్ ఇవ్వాలి,
మరి చాలామంది మీరు అడుగుతున్నారు, ఎందుకండి పాస్టర్ గారు మరి నా పేరు కృష్ణంనాయుడు అలియాస్ కిరణ్ పాల్ అని చెప్పారు. మరి పాస్టర్ గారు ఎందుకు ఇలాగా వీడియోలు చేయడం, కౌంటర్ వీడియోలు చేయడం అనుకున్నారా? మేము చేసే ప్రతి వీడియో కూడా ప్రేమతో చేస్తున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయం 11 నా స్టాండ్. రోమపత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మీరందరూ స్థిరపడాలని పౌలు గారు అన్నాడు. మేము స్థిరత్వం తీసుకురావడానికి అనేక మంది అనుమానాలు తీసుకొస్తారు. ఎలాంటి ముదిగొండ శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు, గంగాధర శాస్త్రి గారు లాంటి వాళ్ళు, ఎంతోమంది మరి బ్రాహ్మణవాదులకి ఈ బైబిల్ ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళా చెప్తాను, మరి డేరా బాబా వారికి ఎందుకు నచ్చుతున్నాడు అర్థం కావట్లేదు, లేకపోతే నిత్యానంద ఎందుకు నచ్చుతున్నాడు అర్థం కావట్లేదు, లేకపోతే మనుధర్మశాస్త్రం ఎలా నచ్చుతుందో అర్థం కావట్లేదు. అది మీ వ్యక్తిగతం. కానీ నేనేమంటానంటే, యేసు ప్రభు జోలికి వచ్చిన ప్రతి వారితో నేను గౌరవంగా మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరేసిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియోలో చాలా అద్భుతంగా ఉంటుంది. చివరి వరకు మీరు వాచ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలకి స్థిరత్వం కొరకు వీడియో చేస్తున్నాను, గలిబిలు లేకుండా. సెకండ్ వన్ వచ్చి హైందవ సోదరులందరూ కూడా మీరు కూడా గుర్తించండి, యేసు ప్రభు వారి జీవితాన్ని మీరు తెలుసుకుంటారని ఈ వీడియోలో నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. మరి ఇంకొక మాటలు లేకపోతే 1-2 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ ముదిగొండ శివప్రసాద్ అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన దూషించలేదు, కానీ గట్టిగా మాట్లాడుతున్నాడు. చూడండి, సమాజానికి నిజం చెప్పాలి. అందుకోసం నేను ఒరిజినల్ గ్రీకు తర్వాత హిబ్రూ రాదు, నాకు భాష హిబ్రూ రాదు, కానీ హిబ్రూ టెక్స్ట్ అని తెప్పించాను. బైబుల్ నా దగ్గర 5-6 రకాల బైబుల్స్ ఉన్నాయి. నిజం చెప్తాను సార్ నారాయణకృష్ణ గారు, ఇప్పుడు బైబుల్ చక్కర పెట్టుకొని తిరుగుతున్నారే, వీళ్ళకి బైబుల్ తెలియదు. బైబిల్ చంకర పెట్టు తిరుగుతున్న వాళ్ళందరికీ బైబిల్ తెలియదు. మరి ముదిగొండ శివప్రసాద్ గారికి బైబిల్ తెలుసు. వీరు అడిగిన కొన్ని ప్రశ్నలు ఏంటంటే, బైబిల్ అసలు లేదు, అది క్రియేషన్ అని చెప్పారు. అయినా సరే కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఏమైనా ప్రశ్నలు అంటే, లోతు కూతుళ్ళు గురించి మాట్లాడాడు ఈ వీడియోలో. లోతు కూతుళ్ళు, మరి క్రైస్తవులకు తెలిసి ఈ విషయం, హైందవ సోదరులకి, ముస్లిమ్స్కి, క్రైస్తవేతలకి ఈ విషయం తెలియదు. లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలో ఆ భయంకరమైన పాపాలు చేస్తున్న ఆ ఊళ్ళో లేకపోతే ఆ ప్రాంతాల్లో లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనని దేవుల దూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోతున్న టైంలో లోతు భార్య వెనక తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. సరే, ఇప్పుడు అది హిస్టారికల్గా ఎవిడెన్స్గా కూడా కనిపిస్తుంది. ఆ ఉప్పు స్తంభం అయిపోయిన తర్వాత లోతు తన 2 కూతుళ్ళు అక్కడ పర్వతం ఎక్కి వెళ్ళిపోయారు. అక్కడ వారు సురక్షితంగా వెళ్ళిపోయిన ప్రాంతంలో అక్కడ లోతు ఆయనకి తాగబోయిపిచ్చి కూతుళ్ళు, ఇది ఎవరు రాశారంటే సృష్టికర్త రాయించాడు. బైబిల్లో మనుషులు తప్పు చేశారు, ఈ మనుషులు తప్పు చేసిన దాన్ని సృష్టికర్త శిక్ష వేశాడు. వీళ్ళు ఏమంటారంటే, లోతు ఆయనకి తాగబోయిపిచ్చి 2 కూతుళ్ళు వారితో మరి శయనించారు. అంటే ఇది ఎంత నేను పచ్చిగా చెప్పలేను, ఈ శయనించారు. ఇది తప్పు అని చెప్పేసి దేవుడు ఖండించాడు. 2 విభిన్నమైన మరి దుర్మార్గమైన జాతులు ఆ 2 కూతుళ్ళ ద్వారా ఈ లోకంలోనికి వచ్చాయి. కాబట్టి ఇది రాయించింది ఎవరు? దేవుడే రాయించాడు. తన భక్తులు తప్పు చేసినా, వారి బలహీనతలు చేసినా వాళ్ళకి నేను శిక్షించాను, వారిని నేను మందలించానని చెప్పడానికి అది రాయించాడు. ఇప్పుడు మనం బస్సు ఎక్కుతున్నాం, పొగ తాగరాదు అని సిగరెట్ ఉందనుకోండి, అయ్యో బస్సులో సిగరెట్లు ఉండవేంటి అని అనకూడదు. బస్సులో సిగరెట్లు ఉండవేంటి, సిగరెట్ బొమ్మ ఉండవేంటి అని అనకూడదు. 2 రకాలుగా ఉంటాయి. ఒక మనిషి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, 2 రకాలుగా వెళ్తాడు. ఒకటేంటి, ఒక అతను తప్పు చేసిన వాడిని తీసుకెళ్ళొచ్చు. రెండోది, తప్పు చేసిన వాడిని విడిపించడానికి ఒక మంచి పుణ్యాత్ముడు వెళ్ళొచ్చు, బెయిల్ కోసం కావచ్చు, ఇంకోటి కోసం కావచ్చు. కోర్టుకి 2 రకాల వ్యక్తులు వెళ్తారు. నేరం చేసిన వాళ్ళు వెళ్తారు, నేరం చేయని వాళ్ళు వెళ్తారు వాళ్ళని చూడటానికి. కాబట్టి అయ్యో కోర్టుకి వెళ్ళారేంటి అనకూడదు, అయ్యో బైబిల్లో ఈ తప్పు ఉందేంటి అనకూడదు. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ ముదిగొండ శివప్రసాద్ గారు అనే వ్యక్తి గురించి నేను చెప్తున్నాను. 5 రకాలుగా బైబిల్లో ఉన్నాయి. 5 రకాలు కాదు, ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ కూడా దాని సారాంశము ఒకటేగా మనం చూస్తున్నాం. అయితే ఈయన ప్రశ్న, లోతు తన కూతుళ్ళు బాగా ముందు తాయించి వారితో మరి శయనించినట్లుగా ఉన్నదాన్ని విమర్శిస్తున్నాడు. అది యేసుప్రభు వారు చెప్పాడా? అలాగా మీరు ఎందుకు అబద్ధంగా చేశారు? మీరు గొప్ప ప్రొఫెసర్ అంటున్నారు, గొప్ప మేధావని చెప్తున్నారు. ఇదేనా మీ మేధావతత్వం? చాలా సిగ్గుగా ఉంది ప్రొఫెసర్ గారు మీరు మాట్లాడే విషయాలు. ఎందుకంటే దేవుడే తన భక్తుల యొక్క తప్పుని ఎత్తి చూపించి తర్వాత శిక్ష వేస్తే మీరేం మాట్లాడుతున్నారు? దాన్ని దేవుడే చేయమన్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా బాధగా ఉంది ఇలాంటి వీడియోలు చేయడానికి కూడా. సెకండ్ వన్, మీరేం మాట్లాడుతున్నారంటే, దావీదు ఆయన కోట గోడెక్కినప్పుడు ఎవరో స్నానం చేస్తున్న స్త్రీని ఆయన చూశాడు అని చెప్తున్నారు. ఆయన చేసింది తప్పని బైబిల్లో యేసయ్య ఖండించాడుగా. దాంతోపాటు చూసిన ఆ స్త్రీ, దావీదు చూశాడు ఒక స్త్రీని, బెత్షెబా అని. ఆ స్త్రీని చూసిన తర్వాత ఆ స్త్రీని తెచ్చుకోవడానికి భర్తను చంపేశాడు దావీదు అని చెప్పాడు. మరి యేసు ప్రభువారు ఆయనేగా రాయించింది అది.
యేసుప్రభు వారు అది మరుగై ఉండకూడదు, ప్రపంచంలో మానవ జాతిలో ఏ పొరుగువాని భార్యను మీరు టచ్ చేయకూడదు అని చెప్పడానికి దావీదుని దేవుడు శిక్షించాడు. ముదిగొండ శివప్రసాద్ గారికి ఈ విషయాలు తెలీదా? ఈ లోతు విషయము, దావీదు విషయము, ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఆయనకి అసలు బైబిలే తెలియదు పాపం. ఆయన వాస్తవంగా కొన్ని ప్రశ్నలు సంధించాడు, మంచి యాంకరింగ్ చేశాడు రాధాకృష్ణ గారు. ఈసారి రాధాకృష్ణ గారు నేను అభినందిస్తున్నాను. ఈ ముదిగొండ శివప్రసాద్ గారు మాత్రం చాలా జీసస్ ఒక అబద్ధమైన పుస్తకం అని చెప్తున్నాడు. నేనేమంటానంటే బైబిల్లో మీరు వక్రీకరించి మీరు మాట్లాడినంత మాత్రాన ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుని యొక్క జీవవాక్యము మరి ఒక పొల్లైన దాన్ని ముందుకు కానీ వెనక్కి కానీ తీసిన, దాన్ని వక్రీకరించి బోధించిన మీరు శాపగ్రస్తులు అని చెప్పింది. నేనేం చెప్తున్నానంటే బైబిల్ ముదిగొండ శివప్రసాద్ గారు మీరు శాపగ్రస్తులు అవుతారు. మీ ముదిగొండ శివప్రసాద్ గారి ఫ్యామిలీ ఆయనకి తెలియజేయాలి. బైబిల్ జోలికి వెళ్ళొద్దు. పిలాతు భార్య యేసుప్రభుని సిలువ వేయడానికి అప్పచెప్పడానికి పిలాతు రేపొద్దున జడ్జిమెంట్ ఇచ్చే టైంలో పిలాతు భార్య అంటది, ఆ నీతిమంతుడికి జోలికి వెళ్ళొద్దు, నాకు రాత్రి కల్లో దేవుడు వచ్చి మాట్లాడాడని చెప్పింది. కాబట్టి ముదిగొండ శివప్రసాద్ గారి కుటుంబం వంశాల మీదకి దేవుని పరలోకం నుంచి శాపాలు వెళ్తాయి. అమ్మ తల్లిలారా, మీ కుటుంబాలు బాగుండాలంటే యేసుప్రభు వారి జోలికి రావద్దని మీ తాతగారికి మీ యొక్క తండ్రి గారికి మీరు తెలియజేయమని నేను తెలియజేస్తున్నాను. అయితే నేను కొన్ని విషయాలు వాక్య భాగాలు చూపించాలని ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ విషయాలంటే యేసుప్రభు వారి జీవితం అబద్ధం అని చెప్తున్నారు. దీంట్లో కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఈ కామెంట్స్ చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి ఆ కామెంట్స్ అని చూస్తే చూడండి, నేను కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఈ పెద్ద ఆయనకి జీసస్ లేడని భ్రమలో బతకనియండి, లెక్కలు తేలేటప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి అంటే అతను పెద్ద వయసు అయిపోయింది. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ విషయాలు చూస్తుంటే మరి వెంకటేశ్వర స్వామికి బీబీ నాంచరమ్మ లేకపోతే వేరే ఎన్నో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి వాటి గురించి ఎందుకు చెప్పరు? లోతు భార్య గురించి చెప్తారేంటి, దావీదు భార్య గురించి చెప్తారని చెప్పి ఎంతోమంది కామెంట్లు లేని పెట్టడం లేదు, ఎంతోమంది మీ వ్యూవర్స్ పెడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. వెంకటేశ్వర స్వామికి ఆయనకి ఇద్దరు భార్యలు, తర్వాత ముస్లిం ఆమె కూడా ఆమె భార్య అని చెప్పి మాట్లాడుతుంది. ఆయనకి నాకు ఎంతమంది భార్యలు ఉన్నా నాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. కానీ యేసుప్రభు వారి జోలికి, ఆయన పరిశుద్ధత జోలికి మీరు వస్తున్నారు. శ్రీరాముడి గురించి మీరు అంతా చెప్పుకోండి, మాకు అభ్యంతరాలు లేవు. ఎందుకంటే ఆయన మంచి పరిపాలన రాజుగా పరిపాలించాడు. వెంకటేశ్వర గురించి మీరు అంతా చెప్పుకోండి. కానీ నేనేమంటానంటే మేము కూడా ఒక ప్రశ్న చేయొచ్చా మిమ్మల్ని? మేము ఆ యొక్క దేవీ దేవతలను గౌరవించి ఒక ప్రశ్న వేస్తున్నాను. నాకు వాటి గురించి అంతగా తెలియదు. నాకు సాహిత్యాల గురించి, హైందవ సాహిత్యాల గురించి నాకు తెలియదు. కానీ నేను అడుగుతున్నా, దాదాపు 5 లక్షల సంవత్సరాల క్రితం ఇక జరిగిన త్రేతాయుగం జరిగిందన్నారు. లిపి ఉంది అప్పుడు. మరి లిపి లేనప్పుడు ఎలా రాశారండి? చాలా ఉంటాయి క్వశ్చన్స్ వేయడానికి. మీరు మీ హైందవ గ్రంథాల గొప్పతనాన్ని మీరు తెలియజేసుకోండి. దయచేసి మా పాస్టర్లందరూ కూడా తెలియజేస్తున్నాను, ఏ దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడటానికి ఇష్టం లేదు. దేవుడు కూడా అది ఒప్పుకోవడానికి తెలియజేస్తున్నాను. రైట్. తర్వాత డిసెంబర్ 25వ తారీఖున యేసుప్రభు పుట్టాడని నిరూపించమని చెప్తున్నాడు. అసలు డిసెంబర్ 25వ తారీఖున యేసుప్రభు పుట్టాడని బైబిల్లో ఉందని మేము చెప్పామా? కానీ ఆయన ఉనికి, ఆయనకి పుట్టినరోజు మొన్న 100 సంవత్సరాల క్రితం ముదిగొండ శివప్రసాద్ గారు 100 సంవత్సరాల క్రితం మరి ఎవరు పుట్టారు, అంతకుముందు ఎవరెవరు వారి పేర్లు డేటాలు కూడా తెలియదు మనకి. మన ఆంధ్రాలో కూడా వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఏ తేదీ పుట్టారు అని తెలుసా? కాబట్టి యేసుప్రభు వారి యొక్క ఆయన జన్మ గురించి మీరు ప్రశ్నిస్తున్నారు కదా. మరి ఇక్కడ దీంట్లో చాలామంది కామెంట్స్ రాశారు. మరి అంతకుముందు జరిగిన గౌతమ బుద్ధుడి జీవితం జరిగిందంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని మనం చెప్తున్నాం. ఇది కాలాన్ని విభజించాడు యేసుక్రీస్తు ప్రభు వారు. బైబిల్ ఏం చేసిందంటే కాలాన్ని విభజించారు. దయచేసి ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి, మంచి విషయాలు మీకు తెలియజేయబడతాయి. తర్వాత ఎంతోమంది రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే ఈ పెద్ద ఆయన్ని అంటే ముదిగొండ శివప్రసాద్ గారిని మందలించి రాస్తున్నారు. ఈ మాటలు నేను చెప్పడానికి కూడా నాకు కొంచెం బాధగానే ఉంది. డాగ్మా అంటే ఏంటి? గౌరవం కూడా కాదు, వాడుకుంటారు. నేను కొన్ని ప్యాసేజెస్ చెప్తాను. ఆ ప్యాసేజ్కి అర్థం చెప్పమనండి, వాళ్ళని ఎవరినైనా చెప్పమనండి. కొన్ని ప్యాసేజెస్ చదువుతా బైబిల్లోంచి ఒరిజినల్ గా. నా నోటికొచ్చు మొత్తం బైబిల్. నాకు భగవద్గీత 18 అధ్యాయాలు వచ్చినట్లే బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ నోటికొచ్చు. నేను కొన్ని ప్యాసేజెస్ చదువుతాను. దీనికి అర్థం వాళ్ళని చెప్పమనండి. ఎవరన్నా చదవండి, ఏం చెప్తారు వాళ్ళ ముఖం చెప్తారు. నేను ఒక పాయింట్ చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి ఒక పాయింట్ చెప్తాను. డిసెంబర్ 25 మీరు అడిగారు కాబట్టి చెప్తాను. మీరు అడిగారు కాబట్టి మీరు మీ మీద నాకున్న పరిపూర్ణమైన గౌరవంతో నేను చెప్తాను. ఆది యందు ఒక వాక్యం ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను, దేవుడే ఆ వాక్యం అయి ఉండేను. ఇది ఎక్కడిది? యోహాను సువార్త ఫస్ట్ లైన్. ఈ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పమనండి.
ఈయన 2 విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంకా అన్నీ చెప్పడానికి సమయం లేదు, మనం అది వింటాం కూడా టైం వేస్ట్. పెద్ద ఆయన, నేను చెప్తున్నాను, నువ్వు నాకు తాత లాంటి వాడి, నేను తాత అని సంబోధించాలని అర్థమవుతుంది. ముదిగొండ శివప్రసాద్ గారు డిసెంబర్ 25వ తారీఖున యేసుప్రభు పుట్టాడు వాళ్ళు చెప్పమని చెప్తారేంటి? అక్కడ కొంతమంది క్యాల్కులేషన్ వేశారు, 25 పుట్టాడో పుట్టలేదో, కానీ పుట్టాడు, ఉనికి కలిగి ఉన్నాడని మేము చెప్తున్నాం కదా. సరే, అది పెద్ద ప్రశ్నగా మీరు అనుకుంటున్నారు. నేను అనుకుంటాను, మీకున్న దేవి దేవతల విషయంలో మీరు తెలియజేసుకోవచ్చు. రాముడు వారు ఎప్పుడు పుట్టారో మీరు డిక్లేర్ చేసి డేట్ చెప్పండి, తప్పులేదు, మేము వింటాం. వెంకటేశ్వర ఎప్పుడు పుట్టాడో డేట్లు చెప్పండి, తప్పులేదు, మేము వింటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు మీరు శంకిస్తున్నారు? ఆయన విషయంలో ఆయన ప్రేమ మీకు తెలుసా? ఆయన జీవితం మీకు తెలుసా? ఆయన్ని నిర్ధారించారు. దాదాపు ఇన్ని శతాబ్దాల్లో కూడా ఈ 150 దేశాల్లో 380 కోట్ల నుంచి 400 కోట్ల మంది యేసు ప్రభు శిష్యులుగా మారారంటే ఎంత ప్రభావం చూపించాడు ఈ చరిత్ర మీద యేసుక్రీస్తు ప్రభువారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారి మీద బురద జల్లడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అయిపోతారు. రెండో క్వశ్చన్ మీరు ఏమేస్తారంటే, ఆయన మీ మొదటి యోహాను సువార్తలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారేంటి? దేవదూతలు రాశారు. 40 మంది ప్రవక్తలు మరి విభిన్నమైన పరిస్థితుల్లో ఒకరికొకరు డిస్కషన్ చేసుకోకుండా 40 మంది ప్రవక్తలు ఈ విషయాలు రాయించారు. ముదిగొండ శివప్రసాద్ గారు, మరలా నీకు నేను గౌరవించి మాట్లాడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నేను 2 రిఫరెన్స్లు చూపించాలని ఇష్టపడుతున్నాను. క్రైస్తవుల కోసం చేస్తున్నాను ఈ వీడియో. హైందవ సహోదరులందరూ కూడా మీరు కూడా గమనించుకోండి. ఇలాంటి ముదిగొండ శివప్రసాద్ గారు లాంటి వాళ్ళని, గంగాధర శాస్త్రి గారు లాంటి వాళ్ళని మతం మారిన వాళ్ళు చెప్పుతో కొట్టమని వీళ్ళందరూ బోధిస్తున్నారండి. మరి వీళ్ళందరూ ఏమంటారు? పెద్ద మనుషులు అంటారా, లేకపోతే ఇంకేమన్నా అంటారా? అది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారి జోలికి, మహా గొప్ప వ్యక్తుల జోలికి వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరూ ఇంట్లో నేను మళ్ళీ ప్రతి వీడియోలో కోట్ చేస్తున్నాను. ఏం కోట్ చేస్తున్నానంటే, మరి ఈ మనుధర్మశాస్త్రం చెప్పిన విషయాల్లో అంటరాని వారు, కాళ్ళ కింద చెప్పులు లాంటి వారని కొన్ని శూద్ర సంబంధించిన జాతులన్నింటినీ మీరు లెక్కట్టారు కదా, దాన్ని ఖండిస్తున్నారా? అవేం ఖండించట్లే. మీరు మనుషులందరినీ సమానంగా చూడకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి గొప్పతనం ఏంటి తెలుసా? ఆయన 12 మంది శిష్యులు కాళ్ళు కడిగాడండి. ఇది ప్రపంచం నివ్వరపోయే విషయం. అందరూ సమానమని చెప్పడానికి మా ఒక దేవాది దేవుడే భూలోకానికి వచ్చి మనుషులందరూ సమంగా ప్రేమించాడు. ఆయన ఎంత శక్తివంతుడో సర్వేపల్లి రాధాకృష్ణ మీరు అడగండి. టీచర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్న ఆయన గురువు అనే నిజమైన దానికి యేసు ప్రభువారిని తెలియజేశాడు. పివి నరసింహరావు గారు మీరు అడగండి, వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివా? ముదిగొండ శివప్రసాద్ గారికి నేను దేవుడు వాక్యం ద్వారా కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మీరందరూ కూడా చూడొచ్చు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు నేను చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకే మీరందరూ కూడా ఇంటి దగ్గర మీరు బైబిల్ ఉండగలిగితే చదువుకోండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 6 to 12వ వచనం. ఇందులో ఏముందంటే, వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అని ఒక ఊరికి వచ్చినప్పుడు గారడీవాడైన అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అని ఒక యూదుడిని చూసిరి. ఇతడు వివేకం గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి మరి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుంచి తొలగించవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. అతని తేరు చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుండా ఉందని మరి చెప్పాను. వెంటనే మబ్బు చీకటి అతను కమ్మెను. కనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదుకుచుండెను. అంతటా 12వ వచనంలో, అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఒక అధికారి, ఆయన పేరు సెర్గి పౌలు, ఆ అధికారి పేరు. ఆయనని గారడీవాడు ఒక ఆయన ఉన్నాడు. గారడీ వాళ్ళకి పని పాట ఏముంది? గారడీ పనులు చేస్తున్నారు. నేనేమంటానంటే, ఈ ముదిగొండ శివప్రసాద్ గారు నేను ఆ మాట అనలేకపోతున్నాను, విజ్ఞతకి వదిలేస్తున్నాను. కిందకి మీరు కామెంట్లో తెలియజేయండి. ముదిగొండ శివప్రసాద్ గారు అనే ఈ పెద్ద ఆయన మరి యేసు ప్రభు వారి జీవితం అబద్ధం అని చెప్తున్నాడు. కింద మీరు మారు మనసు పొందిన వాళ్ళందరూ ఒక పాపం నుంచి పాపంలో విడిచిపెట్టి పుణ్యంలోకి వచ్చిన మనందరినీ మరి యేసు ప్రభు వారు నీతిమంతుడిగా నిలబెట్టాడే. ఇందులో దేవుడి ఉనికి లేదా? ఇందులో దేవుని ఉనికి లేదా? పరిశుద్ధాత్మ భూమి మీద కుమ్మరించబడింది. ఇందులో దేవుని ఉనికి ఉంది. పరిశుద్ధాత్మలో దేవుని ఉనికి ఉంది. కాబట్టి మరి నేను అంటాను, ఈ 4 విషయాలు చెప్తున్నాడు. ఇలాంటి కన్ఫ్యూజ్ చేసేసే వాళ్ళని 4 పేర్లు పెట్టాడు. ఎవరికంటే, సమస్తమైన కపటము, కపటదారి. ముదిగొండ శివప్రసాద్ గారు మీరు కపటదారని నేను అనలేకపోతున్నాను. అయితే పౌలు గారు మాత్రం అన్నాడు, నీలాంటి వాళ్ళనే సమస్తమైన దుర్మార్గముతో నిండినవాడా. అంటే యేసు ప్రభు యొక్క ప్రేమ నీకు తెలుసా? ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న మదర్ తెరిసా లాంటి వాళ్ళు 98 దేశాల్లో సేవ చేశారు. ఆమెను కూడా విమర్శిస్తున్నారు, మదర్ తెరిసా అని మతం మార్చారని. మరి మీరు మార్చండి మతాలు.
మీరు చెప్పుకోండి ఎవరి దాన్ని చెప్పుకుంటే ప్రజలు ఎవరి దేనికి ఇది అవుతారు. మరి ప్రపంచంలో ఉన్న ఈ 200 దేశాల్లో ఎక్కువ దేశాలు 150 దేశాలు యేసుప్రభు వారిని ఎందుకు నమ్ముకున్నారు తెలుసా? ఆయన మనుషులందరినీ సమానంగా ప్రేమించిన దేవుడు కాబట్టి. దేవదూతలు, హైందవ సహోదరులారా, మీరందరూ కూడా వినండి. ఈయన యేసుప్రభు వారి మీద బురద జల్లడానికి వస్తున్నాడు. మరి దేవి దేవతలను బురద జల్లుతున్న కొంతమంది పాస్టర్స్ నేను ఖండిస్తున్నాను, కానీ ఈయన మీరు ఖండించమని తెలియజేస్తున్నాను. ఈయన ఇంకో పేరు పెట్టాడు, తిన్నని మార్గం దాన్ని ఏమంటారంటే అపవాది కుమారుడా. ముదిగొండ శివప్రసాద్ గారు అపవాది కుమారుడా దేవుని కుమారుడు? కింద కామెంట్లు తెలియజేయండి. మీరు కామెంట్లు తెలియజేయడం వలన దేవుని యొక్క వాక్యానికి మీరు సపోర్ట్ చేసినట్లు మిత్రులారా, స్నేహితులారా. కాబట్టి అపవాది కుమారుడా. తర్వాత ఇంకో మాట తెలియజేశాడు, ఏమనంటే సమస్త నీతికి విరోధి. వీళ్ళందరూ నీతికి విరోధులుగా తయారయ్యారు. గతంలో నేను గంగాధర శాస్త్రి గారి గురించి వీడియో చేశాను, అది చాలా వైరల్ అయిపోయింది. ఏమన్నాడంటే మతం మానవులు చెప్పుతో కొట్టాలని చెప్తున్నాడు. నేనేమంటానంటే అసలు హైందవ్యానికి అంటే సనాతన ధర్మానికి వీళ్ళందరూ చేడపురుల్లాగా నాకు కనిపిస్తున్నారు. వీళ్ళందరే నీతికి విరోధుల్లా కనిపిస్తున్నారు. హైందవ సోదరులారా, మిమ్మల్ని అందరూ నేను గౌరవిస్తున్నాను. మీ పక్షంగా ఆ స్పోక్ పర్సన్స్ వాళ్ళు మీరు కొన్ని ప్రశ్నలు వేయాలి. ఏమనంటే అంటరాని వాళ్ళకు కూడా మనం కలుపుకుందాం మనం అని చెప్పేసి మీరు అడగాలి. వాళ్ళందరినీ సమానంగా చూద్దాం, వాళ్ళలో వివాహాలు కలుపుకుందాం, వాళ్ళలో పెళ్లిళ్ళు చేసుకుందామని మీరు చెప్పగలిగినప్పుడే సమానంగా చూసినట్లుంటుంది. సమస్త నీతికి విరోధులు వీళ్ళంతా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనాన్ని చెప్పడానికి 22 సంవత్సరాల నుంచి నేను కన్వర్ట్ అయ్యి నేను జైల్లోంచి బయటకు వచ్చి యేసయ్య గురించి 17 ఏళ్ళ నుంచి యేసయ్య గురించి తెలియజేస్తున్నాను. నేనేమని చెప్తానంటే దేవుని యొక్క అది నిజం కాదు, అది అబద్ధం అని చెప్పే ఈ మాటకి సూట్ అయిన 2-3 విషయాలు నేను తెలియజేస్తాను. ఏంటో చెప్పనా? మా చర్చిలో కొండ అని ఒక అతను ఉన్నాడు, లారీకి వెళ్తూ ఉంటాడు. తన భార్య పేరు కీర్తన, ఆమెకు మేమే పేరు పెట్టాం. వీళ్ళు నాయుడు నుంచి కన్వర్ట్ అయ్యారు. ఈమె ఆమ్లెట్ ప్రేయర్కి వచ్చేది మా చర్చికి అవనిగడ్డలో. వచ్చినప్పుడు ఆయన రోడ్డు మీద నుంచునేవాడు, కానీ వాళ్ళకి పెళ్ళి 5 ఏళ్ళైంది, పిల్లలు లేరు. ముదిగొండ శివప్రసాద్ గారు తర్వాత సకల జనులు మీరు వినండి. యేసు ప్రభు వారు పునరుద్ధరణయ్యాడా, తిరిగి లేచాడా, ఆయన ఉనికి కలిగి ఉన్నాడా, అది నిజమా అబద్ధమా నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడ ఆ అమ్మాయి ఇంట్లో చర్చిలోకి వచ్చి మేము నైట్ అంతా ప్రేయర్ చేసామండి, మీరు నమ్మండి. తర్వాత 1 గంటకి తన భర్త చర్చి దగ్గరికి వచ్చి అమ్మాయి అలావిని తీసుకెళ్ళడానికి వచ్చాడు. నేను అతను పిలిచా, ఒరే కొండ నువ్వు కూడా చర్చికి రావచ్చు కదరా, మీ పెళ్ళి 5 ఏళ్ళు అయింది, నువ్వు కూడా తాగుడు అలవాటు ఉంది, నీకు కూడా భయంకరంగా మరి పాన్ పరకు గుట్టకలేని తింటున్నావు కదా, దయచేసి నువ్వు చర్చికి రావచ్చు కదా అంటే, మీరు నమ్మండి మిత్రులారా, స్నేహితులారా, ఆ రోజు చర్చిలోకి అడుగుపెట్టి వారిద్దరికి మేము ప్రార్థన చేసాం. అంటే ఒక్కోసారి ప్రార్థన చేస్తే ఫలిస్తుందని నేను చెప్పడం కాదు, ఆ రోజు వాళ్ళకి ఫలించింది. ఆ రోజు నైట్ ఇద్దరికి నూనె రాసి ప్రార్థన చేసి పంపిస్తే మీరు నమ్మండి, ఆ రోజు నైటే కొండ అనే తన భర్తకి దేవుడు బయలుపరిచాడు. 2 కమల పిల్లలు పుడుతున్నారు, ఒకటి అమ్మాయి ఒకళ్ళు అబ్బాయి పుడుతున్నారని పొద్దున్నే వచ్చి తెలియజేశాడు నాకు. మీరు నమ్మండి, ఆ నెల నుంచి అమ్మాయి కన్సీవ్ అయింది కీర్తన. మరి జీసస్ నిజమా అబద్ధమా? కింద కామెంట్లో మీరు తెలియజేయండి. మిత్రులారా, స్నేహితులారా, ఎంతోమంది మీరు కామెంట్స్ చేయాలి. చేయటం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి ముదికొండ శివప్రసాద్ అనే వ్యక్తులకి, ఎంతోమంది నాస్తికులకి, హేతువాదులకి మరి వాళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు వారికి అది అబద్ధం కాదు, అది అబద్ధం అని అందరూ చెప్తున్నారు కదా, అది అబద్ధం కాదు, నిజం. యేసు ప్రభు ఉనికి కలిగి ఉన్నాడు, జీసస్ అనేది నిజం అని మీరు కామెంట్లో తెలియజేయండి. మీకు ఇష్టం వచ్చిన కామెంట్లు తెలియజేయండి. మరి ముదిగొండ శివప్రసాద్ గారు సమస్త దుర్నీతికి విరోధిగా మరి ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఇంకా ఎంతోమందికి మేము పోరాడాల్సి వస్తుంది. ఇలాగా మా యొక్క చర్చ్లో ఇలాంటి కార్యం జరిగింది. తర్వాత మా చర్చికి 2 కిడ్నీలు లేని అమ్మాయి వస్తుంది. ఆమె పేరు అరుణ. 2 కిడ్నీలు. ఆమె చనిపోద్ది అనుకున్నాను నేను, ఎన్నోసార్లు అనుకున్నా చనిపోద్దామని. తీరా 6 సంవత్సరాలు 2 కిడ్నీలు పోయి, మీరు నమ్మండి, అలా అన్నీ చనిపోయి చర్చికి వచ్చే వాళ్ళందరూ బతుకుతారంటే అది కాదు. మెడిసిన్ వాడద్దా అంటే మెడిసిన్ వాడాలి, అది కాదు నేను చెప్పేది. మెడిసిన్ వల్ల కాంది అందరూ విడిచిపెట్టింది చర్చిలోకి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థత పొందుతారు. దేవుడు నిజమా అబద్ధమా వారి ద్వారా నిర్ధారించబడుతుంది. నా తల్లి గర్భసంచిని పుట్టిన దేవుడు, మా అక్కాయికి పిల్లలైన మా అక్కాయిని పిల్లలు ఇచ్చిన విమలాకి విజయవాడలో 16 కోట్ల వ్యాపారం, వాళ్ళకి సంవత్సరానికి వాళ్ళకి పిల్లలు ఇచ్చిన దేవుడు ముందే చెప్పేశాడు. మా తమ్ముడు ప్రొఫెసర్గా చేస్తున్నాడు చెన్నైలో, వారికి ముందే చెప్పాడు. మా తమ్ముడు భార్యని మేము ముందే చూసాం దర్శనంలో. నా తమ్ముడు భార్యను ముందే చూసాం. ఎవరో తెలుసా? మరి మచిలీపట్నంలో సుబ్బారావు గారని మా మావయ్య గారు, ఆయన మేనమామ గారు మన పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చారు, ఆర్కే గారు అంటారు మచిలీపట్నంలో. వారి బంధువులు మాతో వీముందారు. నేను ఎందుకు చెప్తున్నానంటే కైకులూరులో డాక్టర్ గారి ఫ్యామిలీస్ వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు వారు నిజం, యేసుక్రీస్తు ప్రభు ఉనికి కలిగి ఉన్నాడు. ఆయన డిసెంబర్ 25న పుట్టాడా 26న పుట్టాడా కాదు, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రజలందరినీ కాపాడటానికి మా కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ సిలువను మీరు చూస్తే అర్థమవుతుంది. ఆ సిలువలో ఆయన సందేశం ఇచ్చాడు, ప్రేమ, క్షమాపణ.
స్నేహితులారా, మీరందరూ వినండి. క్రైస్తవులారా, సకల జనులారా, హైందవ సోదరులారా, యేసు ప్రభువారు గొప్ప దేవుడు. యేసు ప్రభువారు 22 ఏళ్ల నుంచి నా పాపాలను విడిచిపెట్టాను. పాపాలు ఎలా విడిచిపెట్టగలుగుతాం? నా ఫ్రెండ్స్ అందరూ చూడండి, నా ఫ్రెండ్స్ అందరూ కూడా స్మోక్, డ్రింక్, అమ్మాయిల అలవాట్లతో చాలామంది ఉండిపోయారు. నన్ను అడుగుతారు, ఎరా కృష్ణమనాయుడు ఎలా మారిపోయారు నువ్వు? అరే నన్ను చాలా ప్రేమించి అడిగేవాళ్ళు. అరే చిన్ని కృష్ణ అనేవాళ్ళు, కొంతమంది కృష్ణమనాయుడు అనేవాళ్ళు, ఎలా మారేవరా, ఎంత గొప్ప దేవుడు నమ్ముకున్నావురా అని నా ఫ్రెండ్స్ అందరూ నాకు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎంతోమంది అమ్మాయిల అలవాట్లు, సిగరెట్లు, మందు ఎంతోమందికి ఉన్నాయి. మిత్రులారా, నేనేమంటానంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే బహుభార్యత్వం గురించి నేను ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక వారే చెప్పారు ఈ వీడియోలో మీరు చూస్తే, వెంకటేశ్వర స్వామి గారికి 3 భార్యలు ఉన్నారని చెప్పారు. వాళ్ళు ఒకవేళ దాన్ని ఆదర్శంగా తీసుకున్నారేమో, ఎవరో నా స్నేహితులందరూ, లేకపోతే ఇంకెవరిని ఆదర్శంగా తీసుకున్నారో నాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధమైన దేవుడు. ఈ పరిశుద్ధమైన దేవుడు నిజము, ఉనికి కలిగి ఉన్నాము. కానీ మీకు తెలియజేస్తున్నాను, మా ఇంటి పక్కన మా చర్చిలో ఎలిశెట్టి నరసింహరావు గారని మా మామయ్య ఉన్నారు. ఆయన 3 ఆడపిల్లలు. ఆయన కూడా ఎన్నో వైన్ అలవాటు ఉండేది, లేకపోతే రకరకాల నవ్వులేడు. మా ఇంటి పక్కన అప్పికెట్ల అమ్మనని, ఇట్లా మా ఇంటి పక్కనే నవనగడ్డ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది ప్రభువులోకి, రక్షణలోకి వచ్చారు. కాబట్టి ముదిగొండ శివప్రసాద్ గారికి మేము చెప్పేది ఏంటంటే, మేము మతాలు మార్చడం కాదండి, మనుషుల హృదయాలు మారుస్తున్నాము. మనుషుల యొక్క హృదయాలు మార్చి మానవ జీవితాలని ఒక మంచి ముక్తి మార్గంలోనికి వాళ్ళు తీసుకెళ్ళడానికి, ఈ భౌతికంగా వారి జీవితాల్లోకి ఆర్థికంగా బలపరచబడుతున్నారు. మరణాంతరం కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి వారికి బాప్తీసాలు ఇస్తున్నాం. హైందవ సోదరులు, దయచేసి ఈ వీడియో మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇలాగా ముదిగొండ శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు, గంగాధర శాస్త్రి గారు లాంటి వాళ్ళు, రాధా మనోహర్ దాస్ గారని ఆయన యేసుప్రభువారు బొమ్మల మీద వచ్చపోయమంటున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ హైందవ సోదరులు మీరు ఖండించాలని తెలియజేసుకుంటూ, మేము హైందవ ధర్మాన్ని మీరు బోధించుకోండి, క్రైస్తవ ధర్మం గురించి మేము బోధించుకుంటాం. కాబట్టి ఇలాగ ఎంతోమంది అగైనెస్ట్గా మీరు సమస్త నీతికి విరోధంగా ప్రవర్తిస్తే, ఎవరైనా సరే, అది క్రైస్తవులైనా హైందవ సోదరులైనా అలా ప్రవర్తిస్తే దేవుని యొక్క శాపం మనందరి కుటుంబాల మీదకి వస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారిని నేను అభినందిస్తున్నాను. ఇలాగే మీకు యాంకరింగ్ ఉండాలని నేను కోరుకుంటూ, మరి ముదిగొండ శివప్రసాద్ గారు వారి కుటుంబం మారు మనసు పొంది దేవుని గొప్ప అద్భుతమైన రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.